ప్రార్థన జీవితం ఎలా ఉండాలి? ప్రియమైన సహోదర సహోదరీలారా, ప్రార్థన అనేది దేవునితో మనకు ఉన్న సన్నిహిత సంబంధం. ఒక క్రైస్తవుని ప్రార్థన జీవితం ఈ విధంగా ఉండాలి. మొదటిగా, విశ్వాసంతో ప్రార్థించాలి. దేవుడు మన ప్రార్థనలను ఆలకిస్తున్నాడని నమ్మి ప్రార్థించాలి. రెండవదిగా, పరిశుద్ధ హృదయంతో ప్రార్థించాలి. మన పాపాలను ఒప్పుకొని శుద్ధమైన మనస్సుతో దేవుని సన్నిధికి రావాలి. మూడవదిగా, నిరంతరంగా ప్రార్థించాలి. కష్టాలలో మాత్రమే కాదు, ప్రతిరోజూ దేవునితో మాట్లాడే అలవాటు కలిగి ఉండాలి. నాలుగవదిగా, కృతజ్ఞతతో ప్రార్థించాలి. దేవుడు చేసిన ప్రతి మేలుకు కృతజ్ఞతలు చెప్పాలి. ఐదవదిగా, దేవుని చిత్తానికి లోబడాలి. మన కోరికల కన్నా దేవుని చిత్తమే నెరవేరాలని కోరుకోవాలి. ఆరవదిగా, ఏకాంతంగా ప్రార్థించాలి. మన హృదయాన్ని దేవుని ముందు తెరిచి ఆయనతో సహవాసం చేయాలి. దానియేలు, నెహెమ్యా మరియు ప్రభువైన యేసు క్రీస్తు ప్రార్థన జీవితంలో మనకు గొప్ప ఆదర్శాలు. కాబట్టి మన ప్రార్థన జీవితం విశ్వాసంతో, పరిశుద్ధతతో, కృతజ్ఞతతో మరియు నిరంతరతతో నిండి ఉండాలి. దేవుడు మీ ప్రార్థన జీవితాన్ని ఆశీర్వదించుగాక.